హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనే టాపిక్ మీద వివరంగా డిస్కస్ చేద్దాం. సో నా దగ్గర ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ ర్యాంక్ కార్డ్స్ని అనాలిసిస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఏ ర్యాంక్ వస్తుంది అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో లెట్ డిస్కస్ ద వీడియో. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ మీకు వచ్చిన యాక్చువల్ మార్క్స్ ప్రకారం ర్యాంక్ అయితే ఉండదు. ప్రతి సబ్జెక్ట్లో నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసి మనకి టోటల్ ప్రకారం అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డెసిమల్ ప్లేసెస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది సపరేట్ వీడియో చేశాను స్టూడెంట్స్. ఖచ్చితంగా ఆ వీడియో చేయండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది చెప్తాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టూడెంట్కి 41.93 మార్క్స్కి 1,14,056 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇంకో స్టూడెంట్ ర్యాంక్ కార్డ్ చూద్దాం. ఈ స్టూడెంట్కి మ్యాథ్స్లో 15.49, నార్మలైజేషన్ తర్వాత 15.49 మార్క్స్ మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 10.5 మార్క్స్, కెమిస్ట్రీలో 18.1 మార్క్, టోటల్ 44.24 మార్క్స్ రావడం జరిగింది. ఈ స్టూడెంట్ ర్యాంక్ 91,007 ర్యాంక్. సో 44.2 మార్క్స్ వస్తే మనకి 91,000 అరౌండ్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ చూద్దాము. సో ఈ స్టూడెంట్కి మనకి మ్యాథ్స్లో 25.9 మార్క్స్ రావడం జరిగింది, ఫిజిక్స్లో 11.0 మార్క్స్, కెమిస్ట్రీలో 13.3 మార్క్స్ రావడం జరిగింది. టోటల్ 50.26 మార్క్స్. నార్మలైజేషన్ తర్వాత ఈ స్టూడెంట్కి 50.26 మార్క్స్ అయితే రావడం జరిగింది. ర్యాంక్ 43,177. సో 50 మార్క్స్, అరౌండ్ 50 మార్క్స్ వస్తే మన ర్యాంక్ అరౌండ్ 40,000లో ఉంటుంది. ఇంకో స్టూడెంట్ ర్యాంక్ కార్డ్ వస్తే మనకి యాక్చువల్గా అర్థమైపోతుంది. ఈ స్టూడెంట్కి మనకి చూసినట్టయితే మ్యాథ్స్లో 17.8 మార్క్స్, ఫిజిక్స్లో 14.58 మార్క్స్, కెమిస్ట్రీలో 9.58 మార్క్స్ రావడం జరిగింది. టోటల్ ఈ స్టూడెంట్ కూడా 41.9 మార్క్స్ రావడం జరిగింది. ర్యాంక్ 1,13,685. సో ఈ విధమైన మార్క్స్ రేంజ్ ప్రకారము మనకి గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఆ రేంజ్ ఏంటో మీకు చెప్తాను. ఒకవేళ మీ మార్క్స్ 40 to 44 మధ్యలో ఉంటే, మళ్ళీ చెప్తాను, మీ మార్క్స్ 40 to 44 నార్మలైజేషన్ ప్రకారము ఈ మార్క్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. 40 to 44 మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ రేంజ్ 82,000 నుంచి 1,35,000 మధ్యలో ఉంటుంది. అదే అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి 46,000 నుంచి 61,000 వరకు ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ 45 to 49 మధ్యలో ఉంటే, మళ్ళీ చెప్తాను, 45 నుంచి 49 మధ్యలో మీ మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ రేంజ్ 44,000 నుంచి 82,000 మధ్యలో ఉంటుంది. అదే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 32,000 నుంచి 46,000 ఉంటుంది. మీ మార్క్స్ 50 నుంచి 54 మార్క్స్ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ 24,000 నుంచి 44,000 ఉంటుంది. అదే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 21,000 నుంచి 32,000 ఉంటుంది. మీ మార్క్స్ 55 మార్క్స్ నుంచి 59 మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ 14,000 నుంచి 24,000 మధ్యలో ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 15,000 నుంచి 21,000. మీ మార్క్స్ ఒకవేళ 60 ఎబోవ్ అంటే 60 నుంచి 64 మార్క్స్ ఉంటే మీకు 10,000 లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 9,000 నుంచి 14,000 మధ్యలో మీ ర్యాంక్ ఉంటుంది క్యాస్ట్ని బట్టి. సో ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 65 నుంచి 69 మార్క్స్ ఒకవేళ మీకు వస్తే మధ్యలో, సో మీ ర్యాంక్ 6,000 నుంచి 9,000 అంటే బిలో 10,000 ఉంటుంది స్టూడెంట్స్. ద స్టూడెంట్ హూ సెక్యూర్ మార్క్స్ మోర్ దెన్ 65 ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ లెస్ దెన్ 10,000. లెస్ దెన్ 10,000 ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఫ్రీగా సీట్ వస్తుంది స్టూడెంట్స్, మీరు ఏ క్యాస్ట్ అయినా సరే. కాకపోతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అదే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 65 అండ్ అబోవ్ వస్తే ఇక్కడ వీళ్ళు కూడా అరౌండ్ 10,000 లోపలనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 70 to 74 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అరౌండ్ 4,000 to 6,000 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 4,600 to 7,200 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 75 to 79 మార్క్స్ మధ్యలో మీ రేంజ్ ఉంటే మీ ర్యాంక్ 2,600 to 4,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి 2,700 to 4,600. ఒకవేళ మీ మార్క్స్ 80 కంటే ఎబో వస్తే
డెఫినెట్గా మీ ర్యాంక్ అరౌండ్ 2500 లోపలనే ఉంటుంది స్టూడెంట్స్. అదే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 2700 లోపల. ఇది 2025 డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, ఈ ఇయర్ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం తీసుకున్న మార్క్స్ రేంజ్. ఇప్పుడు 2024లో ఏ మార్క్స్ రేంజ్కి ఏ ర్యాంక్ వచ్చిందనేది చూద్దాము. 40 to 44 మార్క్స్ మధ్యలో వస్తే, 40 to 44 మార్క్స్ మధ్యలో వస్తే మీ ర్యాంక్ 1,02,000 నుంచి 1,64 మధ్యలో రావడం జరిగింది. 45 to 49 మార్క్స్ మధ్యలో స్టూడెంట్స్కి 53,000 నుంచి 1,02,000 ర్యాంక్ రావడం జరిగింది. 50 to 54 మార్క్స్ మధ్యలో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో ఆ స్టూడెంట్స్కి 2024లో అరౌండ్ 30,000 to 53,000 మధ్యలో ర్యాంక్ రావడం జరిగింది. 55 to 59 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 18,000 to 30,000 మధ్యలో ర్యాంక్ రావడం జరిగింది. 60 to 64,000 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ర్యాంక్ 12,000 నుంచి 18,000 మధ్యలో రావడం జరిగింది. 65 to 69 మార్క్స్ వాళ్ళకి అరౌండ్ 10,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 70 and 74 మధ్యలో వచ్చిన మార్క్స్కి 5,400 నుంచి 8,000 ర్యాంక్ మధ్యలో రావడం జరిగింది. 75 to 79 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకి లెస్ దెన్ 5,000 మోర్ దెన్ 3,700 ర్యాంక్. అలాగే 80 అబోవ్ ఉన్న స్టూడెంట్స్కి లెస్ దెన్ 3,700 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈ మార్క్స్కి ఏ ర్యాంక్ వచ్చిందో చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ 2025 and 2024 డేటా స్టూడెంట్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీ మార్క్స్ ప్రకారం మీ ర్యాంక్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్కి 41.99 అంటే 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకున్నాను, ర్యాంక్ 1,13,000. ఇదే మార్క్స్ రేంజ్లో ఉన్న స్టూడెంట్కి 41.93, ఆ స్టూడెంట్కి 41.99 1,13,000. ఈ స్టూడెంట్కి 41.93, జస్ట్ సెకండ్ డెసిమల్ ప్లేసెస్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఈ స్టూడెంట్ ర్యాంక్ 1,14,056. అంటే ఒక్క డెసిమల్ ప్లేసెస్ కూడా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సో మన ఛానల్లో ఎంసెట్ సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తాను స్టూడెంట్స్. ప్రతి వీడియోని మీరు చూడండి, లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.